గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 17వ తారీఖు. సో ముందుగా ఏడిఆర్స్ అనేవి చూద్దాం. ఏడిఆర్స్లో ఫ్రెండ్స్ టాప్ గెయినర్స్లో మనకి బ్యాంక్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అఫ్కోర్స్ ఇన్ఫోసిస్ కూడా ఉంది. విప్రో, టాటా మోటార్స్ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా మన ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ కొద్దిగా గ్రీన్లో కనిపించినాయి. రెస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే మిగతా అన్నీ కూడా మనకి నెగిటివ్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మీడియా అండ్ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నెగిటివ్గా ఉన్నాయి. ఆల్ టుగెదర్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనకి కనిపిస్తుంది ఇండియన్ ఇండిసెస్ నుంచి. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆఫ్కోర్స్ రష్యా, జపాన్ అండ్ ఫ్రాన్స్ అండ్ లండన్, హాంకాంగ్, జర్మనీ, యూరోప్, డౌ జోన్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు న్యూట్రల్గా కనిపిస్తుంది, పాజిటివ్ టు న్యూట్రల్గా. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ కొద్దిగా సౌత్ కొరియా నెగిటివ్గా కనిపిస్తుంది. ఎనీహౌ చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఈరోజు ఫ్రెండ్స్ 7 గంటలకి యూఎస్కు సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. ఇది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా. కోర్ రీటైల్ సేల్స్, పీపీఐ డేటా. ఓకే, ఇది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే డైలీలో నిఫ్టీ బ్యాంక్ అనేది సెల్లింగ్ అనేది చూపిస్తుంది అండ్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది నిన్నటి డేటా ప్రకారం. ఇక మనకి బ్యాన్ లిస్ట్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ జిఎన్ఎఫ్సి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వీటిని మనం ట్రేడ్ అనేది చేయలేం. అదేవిధంగా నెక్స్ట్ డెల్టా కార్ప్, సైల్, మనప్పురం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి బ్యాన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అయితే ఫ్రెండ్స్ మనకి ఫైనాన్షియల్ రిజల్ట్స్ డెల్టా కార్ప్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, ఐజిఐ అనేది మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. సో ఈ 3 స్టాక్లో ఏంటంటే వొలటాలిటీ మనం అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక క్యాష్ సెగ్మెంట్ విషయానికి వస్తే స్టిల్ ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. నిన్నైతే కొద్దిగా తగ్గించారు, 750 కోట్లు సెల్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డిఐఎస్ 685 కోట్లు బై చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెట్ మనం చూసుకున్నట్టయితే 64 crores అనేది క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం 2-3 రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. 18,000 దగ్గర అండ్ ఆఫ్ కోర్స్ మొన్న 17,900 కాల్ దగ్గర ఎక్కువగా సెల్లింగ్ అనేది చేసినట్టు కనిపించిందని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్ లెవెల్ అనేది 18,000 దగ్గర హోల్డ్ చేస్తుంది. ఈ లెవెల్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి స్ట్రాంగ్గా. అదేవిధంగా మనకి 17,900 కాల్ కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కాల్స్ అనేది సెల్ చేశారు. ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 17,800 ఇమీడియట్గా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. దాని తర్వాత మనకి పెద్దగా చెప్పుకోదగ్గ సపోర్ట్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. అండ్ 17,500 ఇమీడియట్ సపోర్ట్. నిన్నటి రోజున ఒక ట్రెండ్ డే ఉంది కాబట్టి డౌన్ సైడ్ మొత్తం కూడా కాల్స్ అనేది ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఇంట్రాడేలో. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్, డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టాప్ ఫ్యూచర్స్ని మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ హయ్యెస్ట్గా ఎల్టీఐఎం హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది, కానీ ప్రైస్లో పెద్దగా యాక్టివిటీ లేదు. బట్ ఏంటంటే బిలో 10% ఉంది కాబట్టి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు అయితే మొమెంటంలో ఎటువంటి స్టాక్స్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి 17,950 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. సో ప్రీవియస్గా మనకి ఏంటంటే 17,895 అంటే 900 అనుకోవచ్చు రఫ్గా. 900 దగ్గర ట్రేడ్ అవుతుంది, క్లోజ్ అయింది మన నిఫ్టీ అనేది. సో స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక 40 to 50 పాయింట్స్ అనేది పాజిటివ్గానే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు, లేదంటే అట్లీస్ట్ ఆ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ట్రికీ సిచ్యువేషన్. నిన్న యాక్చువల్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బట్ స్ట్రాంగ్ సెల్లింగ్తో వచ్చారు. ఈరోజు కూడా
డోజీ ఫార్మేషన్ జరుగుతుంది. ఎవ్రీ రైజింగ్ను కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకుంటున్నట్టు బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకు కనిపిస్తూ ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.